ఇది సెకండ్. అంటే లేజినెస్ అనేది మన వద్ద ఉండకూడదు. మరి లేజినెస్ ఉండద్దంటే ఏం చేయాలి సార్ అంటే మనకి ఇప్పుడు క్రూషియల్ పీరియడ్ డిసెంబర్ టు మార్చి వరకే మనకు చదువుగా ఈ 3 months గట్టిగా కష్టపడితే మనం అనుకున్న సక్సెస్ సాధిస్తాం. అలా సాధించాలంటే ఏం చేయాలంటే మనం ఎర్లీ మార్నింగ్ 4:30కే లేవాలి. లేచి మన పర్సనల్ పనులు అయిపోయాక ఒక 10 minutes యోగా చేయండి. మీరు ఆ యోగాలో కూడా మీరు కళ్ళు చూసుకొని ఏంటంటే నాకు రిజల్టే కావాలి, నాకు 10లో 10/10 కావాలి, అదే ఆలోచించాలి. ఆలోచన అనేది పక్కకు పోవాలి. ఆ యోగా 10 నిమిషాలు 15 నిమిషాలు చేసినా మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆ డే నాకు మంచిగా జరుగుతుంది. నాకు ఈ రోజు చెప్పే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అర్థం కావాలి, ఈ రోజు వర్క్ కంప్లీట్ కావాలి, నాకు అనుకున్న నీ లక్ష్యాన్ని సాధించాలి అంటే నువ్వు కంపల్సరీ 4:30కి లేవాలి. లేచి నీకు వీక్ ఉన్న సబ్జెక్ట్ ఏదో దాన్ని ఫస్ట్ ముందు పెట్టుకోండి. ఒకవేళ మ్యాథ్స్ వీక్ ఉన్నది అనుకోండి, మ్యాథ్స్ ఎక్సర్సైజులు చేయండి. లేదా హ్యాండ్ రైటింగ్ మంచిగా లేదు మనది, హ్యాండ్ రైటింగ్ రోజుకు ఒక పేపర్ రాయండి. మన ఇండియన్ సైకాలజీ ఎట్లుంటుందంటే హ్యాండ్ రైటింగ్ రావాలని రోజుకు కొంచెం పని చేయరు, కానీ ఒకేసారి ఒక కాపీ నింపేస్తారు, రాస్తూనే ఉంటారు. అలా ఏం యూజ్ ఉండదు దానివల్ల. మనం రోజు కొంచెం 1 పేపర్, ఓన్లీ 1 పేపర్ రాసుకుంటూ అలా రోజుకు ఒక 10 నిమిషాలు దానికి రైటింగ్ కేటాయించండి. రైటింగ్ ఎందుకు రాదు? అదే మ్యాథ్స్ కేటాయించండి ఒక 30 minutes, మ్యాథ్స్ ఎందుకు రాదు? ఫిజిక్స్ కేటాయించండి, ఫిజిక్స్ ఎందుకు రాదు? కెమిస్ట్రీ కేటాయించండి, కెమిస్ట్రీ ఎందుకు రాదు? ఏది మన దగ్గరే ఉంది. మనం ఎలా ఆలోచిస్తే అది కూడా మనల్ని అలాగే చూస్తుంది. మనం ఏది ఈజీ అనుకుంటే అది ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది సెకండ్. ఇక థర్డ్ వన్ ఏంటి అంటే మనం థర్డ్ వన్ అనేది సో హెవీ సిలబస్ అంటే మనకు ఎక్కువ స్కోర్ చేసే లెసన్స్ ఏంటో వాటిని గుర్తించాలి. ఎక్కువ వెయిటేజ్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కార్బన్ కాంపౌండ్స్, ఈ విధంగా లెసన్స్ ఉన్నాయనుకోండి. మనం ఇప్పుడు ఫిజిక్స్ చూసుకున్నట్లయితే మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుండి వస్తున్నాయి, షార్ట్ ఆన్సర్స్ లెసన్స్ ఏ లెసన్స్ నుండి వస్తున్నాయి, వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీకు 6 marks 4 marks ఈ విధంగా ఉంటాయి కదా. 6 marks ఎక్కువ ఏ లెసన్ నుండి వస్తున్నాయి, పలానా లెసన్ నుండి వస్తున్నాయి. ఆ లీస్ట్ తయారు చేసుకోండి. మ్యాథ్స్ వైజ్, ఫిజిక్స్ వైజ్, సోషల్ వైజ్ ఆ లీస్ట్ తయారు చేసుకోండి. ఒకటి ఈ లెసన్స్ నుండి లాంగ్ క్వశ్చన్స్ ఇవి వస్తాయి, ఈ లెసన్ నుండి షార్ట్ క్వశ్చన్స్ ఇవి వస్తాయి. ఇలా లెసన్స్ లీస్ట్ అవుట్ చేసిన తర్వాత మీకు ప్రీవియస్ పేపర్స్ కానీ టెస్ట్ పేపర్స్ కానీ వస్తాయి. ఆ ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నప్పుడు దాంట్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కువ సార్లు ఏ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి ఆ క్వశ్చన్స్ ఫస్ట్ నువ్వు రీడ్ చేయి. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ చదువు. ఒకవేళ లాంగ్ ఆన్సర్స్ మనకు పెద్దగా అనిపిస్తాయి, షార్ట్ ఆన్సర్స్ అయితే చిన్నగా అనిపిస్తాయి. మనం లాంగ్ ఆన్సర్స్ చదువుతా అంటే బోర్ కొడుతుంది ఒక్కొక్కసారి. ఆ బోర్ కొట్టినప్పుడు ఏం చేయాలంటే షార్ట్ ఆన్సర్స్ రావాలి. అప్పుడు మనకు మైండ్ అనేది, బ్రెయిన్ అనేది కరెక్ట్ పని చేస్తుంది. ఇది చిన్నగా ఉంది, నాకు ఈజీ అయిపోతుంది. ఇక్కడ షార్ట్ ఆన్సర్కి రండి, షార్ట్ ఆన్సర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాంగ్ ఆన్సర్కి వెళ్ళండి. అక్కడ బోర్ కొడితే మళ్ళీ ఇలా రిపీట్ చేయండి. అంటే మీరు ఒక లీస్ట్ అవుట్ చేసుకుంటే లాంగ్ ఆన్సర్స్ కానీ షార్ట్ ఆన్సర్స్ కానీ లీస్ట్ అవుట్ చేసుకుంటే మీకు చదువు అనేది ఈజీ అయిపోతుంది. ఇది మనకు ఎగ్జామ్ ప్రిపరేషన్. అంటే రూల్ నెంబర్ 1 స్టాప్ ది ప్రోక్రాస్టినేషన్, సెకండ్ వన్ లేజినెస్, థర్డ్ వన్ ఫినిష్ ది హెవీ వెయిటేజ్ సిలబస్. హెవీ వెయిటేజ్ సిలబస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకు లేజినెస్ అనేది ఉండదు, చాలా యాక్టివ్గా ఉండాలి. లేదా నీకు యోగా చేత కాకపోతే రోడ్ పొంట ఒక 10-15 నిమిషాలు పరిగెత్తు, లేదా వాకింగ్ చేయి. నీకు ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మీకు ఒక సింపుల్గా ఏంటి అంటే మన బ్రెయిన్ గురించి ఒక 2 విషయాలు చెప్తా. మనం చదువుతుంటాం, గుర్తుంచుకుంటాం. సార్ మన బ్రెయిన్ చిన్నగా ఉంటుంది కదా, మన బ్రెయిన్లో అన్ని విషయాలు ఎలా గుర్తుంటాయి? మనకు 2GB 3GB 4GB 5GB 6GB మొబైల్స్ ఉన్నాయి. ఆ జీబీలు కంప్లీట్ అయిపోతే ఫోన్ పని అయిపోయినట్టే, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇక మళ్ళీ. కానీ మన మెదడు ఏంటంటే మనకు సర్ప్రైజ్. యాజ్ ఏ సైన్స్ ప్రకారం మన మెదడు 25 లక్షల జీబీ మెమోరీ కంటే ఎక్కువ స్టోరేజ్. మన మెదడు స్టోరేజ్ 25 లక్షల జీబీ కంటే ఎక్కువ. నువ్వు కంటిన్యూస్ గా నీ బ్రెయిన్ కు సమాచారం ఇచ్చినా కనీసం ఆ బ్రెయిన్ ఫుల్ అవడానికి 350 years పడుతుంది. ఆ 350 years వరకు బతుకమా? అంటే మన బ్రెయిన్ కు ఎంత, ఒక రోజుకు ఒక మనిషికి 62,000 థాట్స్ వస్తాయి. 62,000 థాట్స్ మన బ్రెయిన్ కు వస్తాయి. ఆ 62,000 థాట్స్ లో మంచి ఉంటాయి,
చెడు ఉంటాయి. కానీ ఎప్పుడు కానీ మనం మంచి వైపే ఉండాలి, చెడు వైపు ఉండదు. ఎప్పుడైతే చెడును ఆలోచిస్తావో నీ బ్రెయిన్ అనేది వీక్ అయిపోతుంది. బ్రెయిన్ అనేది వీక్ అయిపోతుంది. సో మనం బ్రెయిన్ ని ఎంత యూజ్ చేసుకుంటే మనం అంత సక్సెస్ అవుతాం. అదే విధంగా ఇంకొకటి మనకు బ్రెయిన్ కి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్. మాక్సిమం 60 to 80% వాటర్ మన బ్రెయిన్ లో ఉంటుంది. 60 to 80% వాటర్ మన బ్రెయిన్ లో ఉంటుంది. ఎనీ టైం బ్రెయిన్ లో మనం వాటర్ తీసుకుంటేనే బ్రెయిన్ అనేది షార్ప్ గా పనిచేస్తూ ఉంటుంది. లేదంటే అందులో ఉండే చిన్న చిన్న సెల్స్ అనేటివి ఏమైతే అంటే ఎఫిషియన్సీ అయిపోయి డిస్క్లోజ్ కావడం జరుగుతుంది. అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మైండ్ ఫ్రెష్నెస్. అందుకే ఉదయాన్నే లేవగానే వాటర్ తాగాలని చెప్తారు. ఓకే, ఇది మన బ్రెయిన్ ఉన్న సమస్య. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ అమ్మాయిల కంటే అబ్బాయిలకు 10% ఎక్కువ బ్రెయిన్ ఉంటుంది. కానీ అమ్మాయిల మెదడంత షార్ప్ అబ్బాయిల మెదడంత ఉండదు. మీరు ఆలోచించినంత అబ్బాయిలకు ఉండదు, ఈవెన్ మాకు కూడా ఉండదు. కానీ బ్రెయిన్ లో మాత్రం 10% ఎక్కువ అబ్బాయిలకు ఉండడం జరుగుతుంది. ఇది మన కాన్సెప్ట్. ఇది ఇంకొకటి. ఇంకొకటి ఏంటంటే